అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల రణరంగం మొదలైంది. ఇప్పటికే కరీంనగర్ రాజకీయ రణరంగంలో హాట్ టాపిక్గా మారింది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ మరొకసారి రాజకీయ రణరంగంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకుందాం. మరొకసారి మొన్ననే నామినల్గా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 25 చివరి తేదీ. ఎన్ని గంటలకి నామినేషన్ వేస్తారు? ఎవరు వస్తారు ముఖ్య అతిథులుగా? వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారము రేపు 25 తేదీ నాడు 11 నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి దాని ప్రకారం నామినేషన్ వేయడానికి మేము ప్లాన్ రెడీ చేసుకున్నాం. రేపు జరిగేటువంటి ఈ నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం గారు వస్తున్నారు, దాంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, కార్యకర్తలందరి యొక్క ఆశీర్వాదంతో రేపు నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నమాట. రాజకీయంగా మీ ప్రధాన ప్రత్యర్థులు బండి సంజయ్ని టార్గెట్గా తమ యొక్క ప్రచారం కొనసాగుతుంది. ఎట్లా చూడొచ్చు? టార్గెట్ ఎప్పుడు చేస్తారు? ఇద్దరు కలిసి ప్రజల ఆశీర్వాదం ఉన్న వ్యక్తులను, గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి బండి సంజయ్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ గారు వచ్చి కర్మలు అడ్డబెట్టా, బండి సంజయ్ నా ప్రభుత్వాన్ని దించింది ఆయనే, నన్ను ఇబ్బంది పెట్టింది ఆయనే, ఎట్టి వల్ల ఓడగొడతాను కేసీఆర్ అంటున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో 3rd ప్లేస్. కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు క్యాండిడేట్ లేడు, ఇవ్వదు వాళ్ళు క్యాండిడేట్ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళిద్దరి పరిస్థితి కూడా ఏంటంటే మనం ఇద్దరం తిట్టుకుని నటిద్దాం, టార్గెట్ చేస్తే బండి సంజయ్ని టార్గెట్ చేయాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, నువ్వు గెలిచినేం కాదు నేను గెలిచినేం కాదు, మన ఇద్దరం ఒకటే అనే ఆలోచనతో ఈ 2 పార్టీల అభ్యర్థులు పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోపాయికారి ఒప్పందం వాళ్ళిద్దరు కూడా. కాబట్టి దానిలోకైనా నాన్ లోకల్, ఇంకొక ఆయనే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా అప్పుడప్పుడు కనబడతాడు. ఈయన లోకల్ అయినా అసలు కనబడాడు, ఆయన ఎవరు తెలియదు. కాబట్టి అలా వారు వన్ సైడ్ అన్నట్టే ఇవాళ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి, కరీంనగర్లో బండి సంజయ్ గెలిపించాలని చెప్పి అలాంటి నిర్ణయించుకున్నారు. కాబట్టి మా కార్యకర్తలు కూడా పోలింగ్ బూత్స్లో కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తా అన్న విశ్వాసం, నమ్మకం నాకు ఏర్పడ్డది. ఇప్పటికే మీరు కొన్ని సందర్భాల్లో అన్ని నియోజకవర్గాలు, కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఆర్టీవీ ఛానల్లే మా వెంట తిరిగింది. ఆ రోజు ప్రజల స్పందన ఏదో మీకు తెలుసు. ఇవాళ 45 రోజుల పాటు ఎండలో కూడా ప్రజాహిత యాత్ర పేరుతోని మేము యాత్ర చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది, విపరీతమైన స్పందన వచ్చింది. కాబట్టి ఆ యాత్ర ద్వారా ప్రజల స్పందన చూసిన తర్వాతనే ఇలా అన్ని సర్వేలు కూడా మాకు అనుకూలంగా వస్తున్న విషయం వాస్తవం. కాబట్టి నెక్స్ట్ కూడా దాని తర్వాత కూడా ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారమే ముందు పోతాం. పోలింగ్ బూత్ స్థాయిలో కానీ, అసెంబ్లీ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నాయకులు నిర్ణయించినప్పుడు దాని ప్రకారమే ఒక ప్లాన్ ప్రకారం ముందు పోయే ప్రయత్నం చేస్తామన్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మొత్తం మీద అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఆకట్టుకుంటూ ఇప్పటికే 2 సార్లు పర్యటన కొనసాగాయి. మంచి స్పందన ఉంది. రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. అందరి దృష్టి, అందరి టార్గెట్ సంజయ్గానే ఉన్నప్పటికీ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. మంచి ముహూర్తం చూసి మరొకసారి తన నామినేషన్ వేసి విజయడంకా మోగిస్తాననే ధీమా వారి మాటల్లోనే విన్నాము. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.